చెప్పిన టైంకి కరెక్ట్గా అర్ర సెకండ్ కూడా మిస్ చేయకుండా అప్లోడ్ చేశారు సలార్ రిలీజ్ ట్రైలర్. ఐ అండర్స్టాండ్ దర్ స్పీడ్. సో ఈ వీడియోలో ఈ ట్రైలర్లో ఉన్న కొన్ని మైక్రో డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. అండ్ కొందరికి ఈ వీడియోలో స్పాయిలర్స్ ఉండొచ్చు. సో అవాయిడ్ చేయాలంటే వీడియోని మ్యూట్ చేసి చూడండి. అలా చేస్తే మీరు స్పాయిల్ కారు, నా వ్యూస్ నాకు వచ్చేస్తాయి కూడా. విన్ విన్ సిచ్యువేషన్. డీటెయిల్ నెంబర్ 1. ఈ ట్రైలర్ స్టార్టింగ్ లో కుస్తీ చేసేవాడిని అటాక్ చేస్తాడు చిన్నదేవా. ఎందుకు అంత పెద్ద మనిషిని అటాక్ చేస్తున్నాడు అనే ప్రశ్నకి సమాధానం ఫస్ట్ ట్రైలర్ లో చూపించిన ఈ క్లిప్. సేమ్ షర్ట్ కూడా. చిన్న వరదరాజు కోసం అటాక్ చేసి ఉంటాడు. అలా అటాక్ చేస్తున్నప్పుడే చేతిలో పట్టుకుంటాడు కరెంట్ వైర్ని. ఇలా పట్టుకున్నందుకే ఈ మార్క్ వచ్చి ఉంటుంది. ఫస్ట్ ట్రైలర్ లో చూపించారు ఆ మార్క్ ని. అలానే ఈ ట్రైలర్ లో కూడా సేమ్ మార్క్ ని లాస్ట్ లో చూపిస్తారు. ఇక్కడ కేవలం అదే కాకుండా మినీ దేవా మేజర్ దేవా అయిపోయిన తర్వాత ఆ డ్యామేజ్ పర్మనెంట్ గా ఉంటుంది. వీ కెన్ సీ దట్ ఎఫెక్ట్ ఆన్ హిస్ హ్యాండ్. అండ్ మేబీ దీన్ని కవర్ చేసుకోవడానికి హ్యాండ్కి ఇలాంటి ఒక క్లాత్ వాడుతుంటాడన్నమాట కవర్ చేసుకోవడానికి ఆ ఇంజురీని. సో ఇప్పుడు ఇట్ మేక్ సెన్స్ రైట్. అండ్ ఇంకా వైల్డ్ కేస్ ఏంటంటే ఈ మార్క్ని కవర్ చేసుకోవడానికి టాటూ వేసుకుంటాడేమో. సరే ఎందుకు టాటూ వేసుకుంటాడంటే తన ఫ్రెండ్ కోసం ఆ మార్క్ వచ్చింది. ఇన్నాళ్ళు ఫ్రెండ్గానే ఉన్నాడు కాబట్టి హీ ఫెల్ట్ హ్యాపీ ఫర్ దట్. బట్ ఇప్పుడు ఎనిమీస్ కాబట్టి తన ఫ్రెండ్ తనకి గుర్తు రాకూడదు కాబట్టి ఎరేస్ చేసుకుందామని టాటూ వేయించుకొని ఉండొచ్చు. ఇక్కడ కథ చెప్తున్నప్పుడు వీళ్ళందరూ ఫైట్ చేస్తూ ఉండగా ఇక్కడ ఒకడు కూర్చుని ఉంటాడు. మేబీ ఆ క్లాన్ కి లీడర్ ఇతనే అయి ఉండొచ్చు. ఇక్కడ ఎవరికో అవంతిక మాస్క్ పెడుతూ ఉంటారు. అవంతిక మాస్క్ అంటే ఎగ్జాక్ట్లీ అదే మాస్క్ కాదు. వాట్ ద హెక్ మ్యాన్, అలాంటి మాస్క్ అంటున్నా. సో మేబీ వీళ్ళ ట్రెడిషన్ లో ఎవరైనా చనిపోయిన తర్వాత ఇలాంటి మాస్క్లు వేసి ఆర్ఐపీని పీస్ చేస్తుండొచ్చు, లేదా ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండొచ్చు. అండ్ ఇక్కడ ఇలా పడుకొని ఉన్నది ఎవరంటే ఇక్కడ చిన్నగా జూమ్ చేసి చూస్తే జస్ట్ అ లిటిల్ మార్క్ కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఆ ఎగ్జాక్ట్ మార్క్ వరదాకు ఉంటుంది. అంటే మాస్క్ లోపల ఎవరున్నారనేది ఖచ్చితంగా అయితే చెప్పలేం. ఇట్స్ జస్ట్ గెస్ అంతే, తప్ప ఉండొచ్చు. ఆ తర్వాత ఇది షార్ట్ ఆఫ్ ది ట్రైలర్. 99.69% మందికి ఫేవరెట్ షార్ట్ ఇది. ఎందుకంటే ఇలా నడుచుకుంటూ వెళ్ళేదే రాకీ భాయ్ అని అనుకుంటున్నారు. అండ్ యు నో వాట్, యు గైస్ ఆర్ రైట్. అలా వెళ్తున్నది రాకీ భాయ్ని. మీరందరూ కరెక్ట్. I don't believe in it. రాకీ భాయ్ అంటే మంచిదే, హ్యాపీనే. బట్ నా ప్రకారం అది రాకీ భాయ్ కాదనుకుంటా. దిస్ ఫీల్స్ లైక్ అ ఫ్లాష్ బ్యాక్ సీన్ అనుకుంటా. అంటే రాజమన్నార్ యంగ్ గా ఉన్నప్పటి సీన్ ఇది అనుకుంటా. ఎందుకంటే అది రాజమన్నార్ ఫ్యాషన్ స్టైల్, కోట్ అండ్ బ్లాక్ పంచ్, వీ కెన్ సీ దట్ హియర్. అండ్ ఇంచుమించు జగ్గుబాయ్ వాకింగ్ స్టైల్ కూడా సేమ్ అలానే ఉంటుంది. అంతేకాకుండా ఈ రెండు పిక్స్ లో ఉన్న స్టేజ్ కొంచెం డిఫరెన్స్ ఉంది. అంటే ఇక్కడ చైర్స్ లేవు, ఇక్కడ ఉన్నాయి, ఇలాంటి డిఫరెన్సెస్ అంతే. ఈ షార్ట్ రాజ్మన్నార్ మంత్రులకి ఇంట్రడ్యూస్ చేసే షార్ట్ అనుకుంటా. ఇది వినండి. నేనుండగా నా కొడుకు వరదరాజమన్నార్ని త్వరగా చూడాలనేది నా కోరిక. అండ్ ఐ థింక్ సేమ్ ఇదే షార్ట్ లాస్ట్ ట్రైలర్లో ఇలా ఉంది, ఈ ట్రైలర్లో ఇలా కొంచెం వైలెన్స్ ని ఎక్కువ చూపించాలని బ్లడ్ యాడ్ చేశారు. ఆ తర్వాత ఈ షాట్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న ఈ చైర్స్ ని చూడొచ్చు. అండ్ ఈ ప్లేస్ ప్యాలెస్ దర్బారే అన్నమాట. అండ్ మేబీ ఇతను వరదానే అనుకుంటా. వీడు ఈ కోతిలా అరిచో షాట్. ఇది కూడా సేమ్ ప్యాలెస్ దర్బార్ లో జరిగే షాట్. ప్రూఫ్ గా ఈ సీట్స్. అండ్ రెండు ట్రైలర్స్ లో చూపించిన ఇతని రియాక్షన్స్ ని చూస్తుంటే ఏదో తేడాగా అనిపిస్తుంది. ఓవర్ ద టాప్ రియాక్షన్స్ ఇస్తున్నాడు పిచ్చోడిలా, లైక్ సాడిస్ట్, సైకో లాంటి బిహేవియర్ ఇతంది అనుకుంటా. అండ్ నౌ దిస్ ఈస్ సలార్ ఎంట్రీ. ఇంతవరకు తను దేవా మాత్రమే, ఇప్పుడే సలార్ అయ్యాడు. అంటే సినిమాలో టిల్ దిస్ పాయింట్ మేబీ తను వరదాతో పాటే ఉండొచ్చు. వరదాతో పాటు అంటే తను సుల్తాన్ అయ్యేంత వరకు కాన్సార్కే అగేన్స్ట్ గా ఉండాలి. బట్ ఇక్కడ నుంచి కాన్సార్కి అగేన్స్ట్ గా కాదు, వరదాకే అగేన్స్ట్ గా మారిపోతాడన్నమాట. అది ఎందుకు మారాడనేది సినిమా చూసి తెలుసుకోవాలి. అండ్ దెన్ ఈ గన్స్, మేబీ ఈ గన్స్ అన్ని కాన్సార్ వాళ్ళ ఆర్మీ గన్సే అనుకుంటా. ఎందుకంటే వీళ్ళందరూ ఇక్కడ సేమ్ ఇలాంటి గన్సే వాడుతుంటారు. దట్టు ఇక్కడ అండర్ గ్రౌండ్ హైడ్ చేసి ఉంచారు ఎమర్జెన్సీ యూజర్స్ కి. సో కేవలం ఒక మెకానిక్ కి ఇదంతా అరేంజ్ చేయడం ఇంపాసిబుల్ నా ప్రకారం. అంటే దేవా ఇక్కడ తన తెలివిని వాడతాడనమాట. అంటే కాన్సార్ వాళ్ళ సీక్రెట్స్ తెలుసుకుని వాళ్ళకే ఓకే బీ ఫ్యామిలీ ఫ్రెండ్లీ. అలానే ఈ కార్ని గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తా. అండ్ దీని నెక్స్ట్ ఫ్రేమ్ లో దేవా ఒక వెహికల్ ని పార్క్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటాడు. అండ్ ఐ థింక్ ఈ వెహికల్ రెస్పాన్సిబిలిటీ దేవాదే అనుకుంటా. ఎలా చెప్తున్నానంటే ఇక్కడ ఈ నంబర్ చూడండి 785 అని ఉంటుంది. అదే నంబర్ని ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇందులోనే దేవా ఉన్నాడు అనే దానికి ప్రూఫ్ ఏంటంటే ఇక్కడ చూడండి. అండ్ దెన్ ద నంబర్. అండ్ ఇక్కడ షూట్ చేసిన ఈ రాకెట్ ఇందాక నేను చెప్పిన కార్ ని వాడుకొని షూట్ చేస్తాడు. అండ్ మేబీ అగైన్ ఆ కార్ కాన్సర్ వాళ్ళదే అయి ఉండొచ్చు. సరే అదంతా ఓకే, కానీ రాకెట్ ఎందుకు షూట్ చేశాడంటే ఐ థింక్ హీఈస్ ట్రైంగ్ టు స్టాప్ అ బిగ్ పార్సల్ అనుకోండి. అంటే కాన్సర్ నుంచి బయటకి వెళ్ళనివ్వకుండా ఏదో ఆపాలనుకుంటున్నాడు. దట్స్ వాట్ హీఈస్ ట్రైంగ్ ఐ థింక్. అండ్ ఇక్కడ ఇలా డైనోసార్ల పైకి ఎక్కే కార్ ఇందాక నేను చెప్పిన కారే, సేమ్ ప్రోడక్ట్. అలానే దేవా ఎంట్రీ చేస్తున్నప్పుడు హస్తం హ్యాండ్ ప్రింట్ వేస్తాడు ఈ ఎంట్రీ బుక్ మీద. అప్పుడు ఇక్కడ ఉన్న టెక్స్ట్
G1 అంటే గేట్ 1 అండ్ ఎంట్రీ అయిన వాళ్ళ సంఖ్యలో దేవా ఎంట్రీ 480 అన్నమాట. అండ్ నేను లాస్ట్ ట్రైలర్ లోనే చెప్పాను లంచ్ బాక్స్ గురించి, ఇక్కడ ఇంకా క్లియర్ గా చూడొచ్చు లంచ్ బాక్స్. అండ్ ఇది నా ఫేవరెట్ షాట్ ఆఫ్ ద సెంచురీ, షాట్ ఆఫ్ ద క్వాంటమ్ మెకానిక్స్, షాట్ ఆఫ్ ద లియోనార్డో డా వించి, షాట్ ఆఫ్ ద ఆండ్రోమెడా గ్యాలాక్సీ. Wait. I need a drink. మందుందా? మందు అంటే తను టీచర్ కదా పాపం, ఏదో స్ట్రెస్ లో అలా. షీ డిజర్వ్స్ అ కాఫీ మేడ్ విత్ లవ్. అండ్ ఐ థింక్ ప్లీజ్ ఐ రిక్వెస్ట్ కైండ్లీ అనే ఫైట్ ఇక్కడ స్టార్ట్ అవుతుందన్నమాట. అండ్ దెన్ ఇదే షాట్లో ఇక్కడ హ్యాండ్స్ని చూడొచ్చు, అంటే అండర్ గ్రౌండ్ జైల్ ఫెసిలిటీస్ కూడా పెట్టారన్నమాట మన ఖాన్సార్బాద్లో. అండ్ దెన్ వీ సీ దిస్ చున్నీ విచ్ ఈస్ వెరీ సిగ్నిఫికెంట్ టు మీ. ఐ థింక్ వెల్ మీకు కూడా, అంటే అమ్మ ఆర్డర్ వేస్తుంది కదా కోడల్ని కాపాడు అని, అందుకే దేవా దూరి వీళ్ళనందరినీ కొడతాడు తిరి. అండ్ ఇదే ఖాన్సార్లో దేవా ఎంట్రీ ఫస్ట్ టైం వి సీ ద సేమ్ కార్ దట్ టుక్ దేవా హియర్. ఆ తర్వాత ఇదే ఫైట్ సీన్ లో ఈ సీన్ కూడా వస్తుంది, దాని గురించి వీడియో ముందు చెప్తా. అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఈ పాపని కూడా గుర్తుపెట్టుకోండి, తర్వాత చెప్తా. అండ్ దెన్ ఒక బ్యూటిఫుల్ ఏరియల్ వ్యూ వస్తుంది. ఇక్కడ జూమ్ చేసి చూస్తే వీళ్ళు ఇక్కడ ఏదో చేస్తున్నారు కనిపించలేదు, సో ఇంకా జూమ్ చేస్తే అప్పుడు తెలిసింది వీళ్ళు ఇక్కడ చేస్తున్నది ఇదే అని. ఇదే మెనీ హ్యాండ్స్ వెపన్ ఎఫెక్ట్ ని క్రియేట్ చేస్తున్నారు ఇక్కడ. దీని పేరు నాకు తెలియదు, మీలో ఎవరికైనా తెలుసుంటే కమెంట్ చేయండి. అండ్ నేను ఇందాక చెప్పిన పాపని ఇక్కడ చూడొచ్చు. అండ్ వీళ్ళ కోసమే, వీళ్ళ ఫ్రీడమ్ కోసమే దేవా ఇక్కడ దారుణంగా అందరినీ చంపేస్తాడనమాట. వీళ్ళందరి మొహంలో ఫ్రీడమ్ నుంచి వచ్చిన ఆ హ్యాపీనెస్ ని చూడొచ్చు. అండ్ దెన్ టీచర్ గారు బోర్డు మీద విక్టరీస్ డోంట్ కమ్ ఫ్రమ్ వార్స్, దే కమ్ ఫ్రమ్ ఫర్గివ్నెస్ అనే క్లాస్ చేస్తుంటారు, విచ్ ఇస్ మేబీ రెఫరెన్స్ టు సలార్ క్లైమాక్స్ అనుకుంటా. అంటే వీళ్ళిద్దరిలో ఒకరు క్లైమాక్స్ లో చంపుకోకుండా క్షమించి వదిలేస్తారేమో తిరి. అండ్ ఆ తర్వాత శృతి పప్ప స్కూల్లో గంభీరంగా ఆలోచిస్తుంటది, ఎందుకో సితిన్ వినగాడికి సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు అని. నా కోసమే. ఓకే, హియర్ మీ అవుట్. రాజుకి ఒక కమాండర్ కావాలి, అంటే సుల్తాన్కి ఒక సలార్ కావాలి. ఎందుకనేది ట్రైలర్లోనే చెప్పాడు, నేను కూడా చెప్తా. తనకి నచ్చింది సంపాదించుకోవడానికి, నచ్చని దాన్ని నాశనం చేసేయడానికి ఒక కమాండర్ కావాలి. సో అలా చిన్నప్పుడే ఈ రాజుకి కమాండర్ గా దేవా సెల్యూట్ చేస్తాడు. ఈ రాజు అభినందిస్తాడు, అక్సెప్ట్ కూడా చేస్తాడు, మెచ్చుకుంటాడు కూడా. వెల్ ద సుల్తాన్ ఈస్ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ కమాండర్, బట్ ఏదో జరుగుతుంది. అండ్ దాని ట్రైలర్ లాస్ట్ లో ఈ వేయింగ్ స్కేల్ బ్యాలెన్స్ తప్పిపోవడం, ఈ రెండింటి మధ్య ఉన్న బ్యాలెన్స్ పోతుంది, అంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ బ్యాలెన్స్ డిస్టర్బ్ అయింది అనేలా చూపించారు. అండ్ ఇంకో ఐ థింక్ ఏంటంటే ఇక్కడున్న ఈ ముసలా అనే ఆత్మలింగం తాత అనుకుంటా తిరి. అండ్ నేను ఈ వీడియో మధ్యలో చెప్పాను ఇది సలార్ ఎంట్రీ అని. ఎందుకు అలా అన్నానంటే హీస్ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్. కత్తులు, కటానాలు, పిస్టల్స్, SMGCRs, ఆల్ టైప్స్ ఆఫ్ వెపన్స్ అతని దగ్గర ఉన్నాయి. హీఈస్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్ హియర్. సో ఇంత ప్లానింగ్తో వచ్చాడంటే కసితోనే వచ్చి ఉండాలి. ఇక్కడ ఇప్పుడు 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. నెంబర్ 1, వరద ఆర్డర్ మీద వచ్చి ఉండొచ్చు. నెంబర్ 2, వరద ఆర్డర్కి అగేన్స్ట్గా వచ్చి ఉండొచ్చు. అంతే, నథింగ్ ఎల్స్. అండ్ దేవా ఖాన్సార్లో ఉన్నంత వరకు, వీళ్ళందరినీ చంపుతున్నంత వరకు వీళ్ళందరికీ ఇతనే సేవియర్. అండ్ ఇంకొక లాస్ట్ స్పాయిలర్, ఇది కూడా ఒక గెస్ మాత్రమే, స్పాయిలర్ ఏం కాదు, జస్ట్ ఒక థియరీ లాంటిది. ఫస్ట్ వేసేది వీడిని అనుకుంటా. రైవల్రీ స్టార్ట్స్ ఫ్రమ్ హిమ్. ఎలా, ఎందుకు అనేది చెప్పేస్తే నీలంగలం మా ఇంటికి వచ్చి నన్ను చంపేస్తాడు. సో నేను చెప్పాను, కడియాల కోసం, ముక్కల కోసం పోరాడింది చాలు. నా కళ్ళ ముందున్నదంతా నాకు కావాలి. బాగానే ఎక్స్ట్రా. సో అంతే, సలార్ రిలీజ్ ట్రైలర్ 69 టైమ్స్ చూసిన తర్వాత నాకు దొరికిన మైక్రో డీటెయిల్స్. సో యాక్చువల్లీ నా ప్రకారం ఈ వీడియో చేయాల్సిన అవసరం కూడా లేదు, స్టిల్ చేశాను, ఎందుకంటే ఆనెస్టీ ఇస్ బెస్ట్ పాలసీ బ్రో. సో ఐ హోప్ మీరు ఈ వీడియోలో కొత్తగా మైక్రో డీటెయిల్స్ తెలుసుకుని ఉంటారని అనుకుంటున్నా. ఇక్కడ వరకు వీడియో చూసారంటే అఫ్ కోర్స్ లైక్ చేసి ఉంటారు, అదే చెప్తూ షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసి పెట్టేయండి. వీడియోలో చూసారు కదా పాపం శృతి పాప ఈస్ ఫీలింగ్ ఫర్ మీ, సో మేక్ హర్ హ్యాపీ. అండ్ ఈ వీడియోలో మీకు నచ్చిన మైక్రో డీటెయిల్ ఏంటో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. నేను చెప్పని మైక్రో డీటెయిల్ ఏదైనా ఉంటే కూడా చెప్పొచ్చు. నా నెక్స్ట్ వీడియోస్ కి సంబంధించిన అప్డేట్స్ కోసం ఇవి నా సామాజిక ప్రసార ఖాతాలు, ఫాలో చేసుకోండి. రెగ్యులర్ గా అప్డేట్స్ అక్కడే ఇస్తుంటా నేను. సీ యు ఇన్ ద వీడియో సూన్. బాయ్ బాయ్.